హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ స్పెషల్ హనుమాన్ జయంతి కాబట్టి ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ దాంట్లో మా తమ్ముడు వాళ్ళ పాప అన్నప్రాసన కూడా. సో ఈ వ్లాగ్లో ఇవన్నీ చూపెట్టేస్తున్నాను. ఓకే అండి, ఇవాళ మార్నింగే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. మమ్మీ పొద్దున్నే లేచి పూజ చేసేసింది. హనుమాన్ జయంతి కాబట్టి కొంచెం ఇంకా తొందరనే పనులు అయిపోయాయి. తొందర లేచి మమ్మీ పూజ చేసి మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ కూడా చేసి పెట్టేసింది. మేము రెడీ అయ్యే లోపల టిఫిన్ కూడా రెడీ చేసేసింది మమ్మీ. ఇంకా నేను లేచి మా పిల్లల్ని రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి మార్నింగ్ 9 వరకు అందరం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని అందరం తొందర రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇంకా మా ఆయన కూడా వచ్చేసిన తర్వాత ఇంకా వెళ్ళాలి, స్టార్ట్ అయిపోవాలి అనే లోపల మమ్మీ టీ ఇస్తే టీ తాగుకుంటూ కొంతసేపు అలాగే చూస్తున్నాను. సో టెంపుల్లో మా తమ్ముడు వాళ్ళ పాపది అన్నప్రాసన కూడా. సో అలాగే అది కూడా హనుమాన్ టెంపులే అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో అనేది అంతా కవర్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ మేమందరం రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడానికి సిద్ధమయ్యామన్నమాట. కార్లో ఇంకా అందరం కూర్చున్నాము. మా తమ్ముడు తరుణ్ కూడా వచ్చాడు. అండ్ మా డాడీ, మమ్మీ, నేను, మా ఆయన, ఇంకా మా పిల్లలు అందరం కలిసి ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్కి. అండ్ ఇదన్నమాట టెంపుల్లో ఇంకా సెటప్ వేసేసారు అన్నప్రాసనకి. సో మేము వెళ్ళంగానే అంతా రెడీ చేసేసారు. అన్నప్రాసనకి అంతా సిద్ధంగా ఉంది. పంతులు గారు కూడా వచ్చేసారు. సో మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళగానే పంతులు గారు స్టార్ట్ చేసేసారు. అన్నప్రాసనకు కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్. ఇదే అండి హనుమాన్ టెంపుల్. హనుమాన్ని చూపిస్తున్నాను. సో ఇవాళ హనుమాన్ జయంతి కారణంగా ఫుల్ గుడిలో పూజలు అవి ఇవి జరిగాయి. అంటే రష్ చాలా ఎక్కువ ఉండే. సో ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ఓకే. ఇంకొక సైడ్లో మేము అన్నప్రాసన ప్రోగ్రామ్ అది కండక్ట్ చేసేసాము. సో ఇగో మా పిల్లలు ముగ్గురు, వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉంటే కానీ వాళ్ళు కామ్గా కూర్చోరు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చాము తినడానికి. సో ఇంకా మా పని మమ్మల్ని చేయనిస్తున్నారు, అందుకని వాళ్ళు ఒక్క దగ్గర కూర్చుని పోయి మా పని మేము చేసుకుంటున్నాము. సో ఇలా అండి అన్నప్రాసన ప్రోగ్రామ్ ఇలా జరుగుతుంది. మా లక్కీ పాపకి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఫస్ట్ అన్నప్రాసన చేస్తున్నారు. చూడండి. సో ఇలా ఫస్ట్ మా తమ్ముడు తినిపించాడు పాపకి, తర్వాత వాళ్ళ మమ్మీ తినిపించింది, తర్వాత చిన్న పాపకి ఆశీర్వాదాలు ఇచ్చారు అక్షంతలు వేసి. దాని తర్వాత ఇంకా ఫస్ట్ మేనమామ తినిపించాలని, తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ, తర్వాత ఇంకా వాళ్ళ మేనమామ మా మర్దలు వాళ్ళ తమ్ముడు తినిపించాడు పరమన్నం ఫస్ట్.
సో ఫస్ట్ టైం తినిపించేటప్పుడు గోల్డ్ రింగ్ పెట్టుకొని తినిపించాలి అని అంటారు కదా. సో గోల్డ్ రింగ్ చేతికి పెట్టుకొని తనకి పరమాన్నం తినిపించాడు. అండ్ దెన్ మేనమామ తర్వాత ఇంకా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో తినిపించవచ్చు. సో నెక్స్ట్ మా మమ్మీ డాడీ కూర్చొని లక్ష్య పాపకి అన్నప్రాసన చేశారు. వాళ్ళ చేతులతో తనకు తినిపించారు. ఫస్ట్ టైం ఫుడ్ కదా. సో తాను ఎలా తినాలని నోరు మొత్తం ఓపెన్ చేసి పెట్టింది మా లక్కీ పాప. అసలు ఏం తినొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తుంది వాళ్ళ మమ్మీ, ఎక్కువ పెట్టొద్దు అని. సో ఎలాగో పాపలు ఫుల్ ఎగ్జైట్ అవుతారు కదా ఫుడ్ పెట్టంగానే ఫస్ట్ టైం. సో అలా నోరు అని పెట్టి చూస్తుంది తను. మమ్మీ డాడీ వాళ్ళు తినిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము కూర్చున్నాము. నేను మా ఆయన మా పిల్లలు కూర్చొని మా లక్కీ పాపకి ఇంకా ఫస్ట్ టైం ఫుడ్ పెట్టాలని తీసుకొని ఫస్ట్ మా ఆయన పెడుతున్నాడు. ఇంకా పరమాన్నం పక్కన పెట్టేసి హనీ తినిపించాము. హనీ అయితే ఫుల్ టేస్టీగా ఉంది అనేసి నవ్వుకుంటూ తింటుంది. చూడండి, ఇంకా తను తినిపించిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను కూడా 3 times అలా హనీ టేస్ట్ చేయించాను తనకి. ఇలా అందరు ఆశీర్వాదాలు ఇచ్చేసిన తర్వాత చిన్న పాపకి ఇప్పుడు గుడి అంతా చూపెడుతున్నాను మీకు. ఇక్కడే నవగ్రహాలు ఉన్నాయి అండ్ సాయిబాబా కూడా ఉంది ఇదే టెంపుల్లో. ఇంకా పక్కన ఆంజనేయ స్వామిది ఉందన్నమాట. ఇంకా మేము ఒక సైడ్లో ఈ అన్నప్రాసన ప్రోగ్రాం చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా పిల్లలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ డాడీని పట్టుకొని ఆడుకుంటూ చేసుకుంటూ ఇట్లానే ఉంటుంది మా పిల్లలతోని. ఎక్కడికి వెళ్ళినా అంతే, వాళ్ళకి టైంపాస్ ఫస్ట్ కావాలి, తర్వాత తిండి ఏమైనా కావాలి, అప్పుడే కామ్గా ఉంటారు అన్నమాట. సో ఇలా అండ్ తర్వాత అన్నప్రాసన తర్వాత హనుమాన్కి అర్చన చేపించాము అందరం కలిసి. సో ఇలా అందరం దేవుడి ముంగట నిల్చొని హారతి చేయించి అర్చన చేయించాము మా అందరి పేర్ల మీద. సో ఇలా జరిగింది. ఇంకా అన్నప్రాసన తర్వాత ఇంకా ఏ ఐటెం ఫస్ట్ ముట్టుకుంటారో అని చూస్తాం కదా, అలా ఇవన్నీ ఏర్పాటు చేసాము మా లక్ష్య పాపకి. ఏవేది ముట్టుకుంటుంది ఫస్ట్ అనేసి అన్నీ రెడీ పెట్టేసాము. సో తాను ఫస్ట్ మనీ ముట్టుకుంది, దాని తర్వాత సెకండ్ గోల్డ్ ముట్టుకుంది అనమాట. సో ఇంకా అన్ని పూజలు అయిపోయిన తర్వాత బయట అన్నదానం కూడా ఏర్పాటు చేయించారు మా తమ్ముడు వాళ్ళు.
గుడిలోనే. సో ఇంకా మా పిల్లలందరం బయటకు వచ్చి కూర్చున్నాము. ఇంకా అన్నదానం ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోయింది పక్కన. అందరూ వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తున్నారు. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. D3 ముచ్చట్లు.